ప్రత్తిని తెల్ల బంగారం అని కూడా పిలుస్తారు. ఈ ప్రత్తిలో విత్తనం వేసేటప్పుడు విత్తన శుద్ధి ఎలా చేయాలి, అదేవిధంగా విత్తనాన్ని కొనేటప్పుడు ఎటువంటి మెలకువలు పాటించాలి, కొనుగోలు సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పొలాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి, విత్తనాన్ని ఏ విధంగా నాటుకోవాలి, సేద్య పద్ధతులు ఎలా ఆచరించాలి, కలుపు నివారణ యాజమాన్య పద్ధతులు ఏ విధంగా చేయాలి, సస్యరక్షణలో ఎలాంటి మెలకువలు పాటించాలి ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి కంభం వ్యవసాయ అధికారి శ్రీ జి మీరయ్య గారు మన ముందున్నారు. వారి ద్వారా మరి రైతులకు సమగ్రమైన సమాచారం అందిద్దాం. నమస్కారం సార్. నమస్తేనండి సార్, ముఖ్యంగా మరి ఈ ప్రత్తిని వేసుకోవాలి అంటే ముందుగా దుక్కిని ఏ విధంగా తయారు చేసుకోవాలంటారు? సహజంగా రైతులు వీళ్ళు ఏం చేస్తుంటారంటే, ఇప్పుడు వర్షాలు పడ్డాయి, పత్తి వేసుకుందాము అనే ఉత్సాహంతో పొలాన్ని కూడా సరిగా దుక్కిదనుకోకుండా, సరిగా సేద్యము చేయకోకుండా ఎక్కువగా రైతులు వేస్తూ ఉంటారు. అలా చేయటం చాలా తప్పు చేస్తున్నారు రైతులు కూడా. ఏ పొలమైనా సరే, మనము ఏ పైరు వేసినా సరే, ఎండాకాలంలో మనం ముందుగానే ఒక దుక్కి దున్నాల. 2 చెక్కల నాగలతో, ఈ 2B ఫ్లవ్ అంటాం, 2 చెక్కల నాగలతో కానీ లేక టిల్లర్తో అయినా ముందు దుక్కిని దున్నాలా. ఎందువల్ల అంటే ఈ పత్తి అనేది వేరు వ్యవస్థ చాలా దూరంగా వెళ్తుంది కాబట్టి ఈ మంచి వేరు వ్యవస్థను రావాలంటే పొలాన్ని బాగా దుక్కి దున్నాలా. లాస్ట్ దుక్కిలో గొర్రెసేటప్పుడు ఈ యొక్క FIM, బాగా ఎండినటువంటి యొక్క FIMని రైతులు కూడా వాడటం అనేది అలవాటు చేసుకోవాలా. ఆ FIM వాడిన తర్వాత కూడా ఈ యొక్క లాస్ట్ దుక్కిలో గొర్రె వేసి గుంటక వేసేసిన తర్వాత దాంతో గుంటక బ్లేడ్తో కూడా రైతులు లాస్ట్లో వేస్తూ ఉంటారు. ఆ టైంలో కూడా ఈ యొక్క లాస్ట్ ఆఖరి దుక్కిలో జింకు ఎరువుని 21% జింక్ సల్ఫేట్ ఉంది. అది ఎకరాకి ఈ యొక్క పత్తిలో ఈ యొక్క నీటి తడులు పెట్టేవాళ్ళు ఒక 20 కేజీలు ఎకరాకి వాడితే మంచిది. మట్ట పత్తి వేసుకునే వాళ్ళు ఎకరాకి ఒక 10 కేజీలు కూడా ఈ యొక్క లాకర్ దుక్కిలో కానీ వేసుకున్నట్లయితే ఈ యొక్క పత్తిలో చాలా మంచి లాభాలు, మంచి సాగు అనేది బాగా ఉంటుంది. రేపు వర్షాలు పడిన తర్వాత కూడా పత్తిలో ఎలాంటి లోపాలు లేకోకుండా మనం ముందుగానే మంచిగా ఈ పత్తిని సాగు చేయించుకోవచ్చని తెలియజేస్తున్నాను. సార్, ముఖ్యంగా వేసే ముందు విత్తన ఎంపిక అనేది చాలా కీలకమైన అంశం. ఈ విత్తనాన్ని కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే చాలా వరకు కూడా నకిలీ విత్తనాలని డీలర్లు రైతుకు అంటగట్టి చాలా వరకు కూడా సాగు చేసిన తర్వాత రైతు ఆరుగాలం కష్టపడి పనిచేసిన తర్వాత నష్టపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విత్తనాన్ని కొనేటప్పుడు మీ వ్యవసాయ శాఖ వారంతా కూడా ఖచ్చితంగా రసీదు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు కొనుగోలు సమయంలో విత్తనాన్ని? మంచి ప్రశ్న అండి ఇది. రైతులందరికీ నేను చెప్పేటటువంటి ఒకే ఒక సలహా సూచనలు. ఈరోజు బీటీ పత్తి విత్తనము మనం కొనేటప్పుడు ఆథరైజ్డ్ డీలర్ షాప్ దగ్గర మాత్రమే కొనాలా. అట్లా కాకుండా రోజుకి ఒక నైట్కి ఒక గ్రామంలోకి వచ్చి మా దగ్గర చౌకదారంగా విత్తనాలు దొరుకుతున్నాయి, లభ్యమవుతున్నాయి అనే ఏదో ఒక మబ్బి పెట్టి ఈ విత్తనం బాగా వస్తుంది అనేటువంటి మబ్బు పెట్టి అలాంటి యొక్క ధోరణిలో రైతుల్ని మోసం చేస్తున్నారు. నేను రైతులు చెప్పే సలహా సూచనలు ఒకటే, దయచేసి అలాంటి విత్తనాలను కొనుగోలు చేయవద్దు. మనకి ఎప్పటికైనా సరే అంత దూరం ఎక్కడి నుంచో వచ్చి ఈ తక్కువ రేటుకే మనకి ఇస్తున్నాడంటే అక్కడ మనం కొద్దిగా ఆలోచించాలా. ఆ తక్కువ రేటుకి బీటీ విత్తనం ఎక్కడ దొరకదు. సపోజ్ మనకి మార్కెట్లో ఇప్పుడు 730 ఉంది, కొంతమంది 680కి ఇస్తున్నారు, కొంతమంది 650కి ఇస్తున్నారు, 630కి ఇస్తున్నారు. 630 రూపాయలకి ఇక్కడ పత్తి విత్తనాలు ఇక్కడ ఇచ్చేటప్పుడు మన ఊర్లోకి వచ్చి 400 రూపాయలకు 500 రూపాయలకి ఇస్తున్నామంటే అలాంటి యొక్క ముందుగా మనం జాగ్రత్తగా ఆలోచించి ఆథరైజ్డ్ డీలర్ దగ్గర తీసుకొని ఆ షాపులో తీసుకొని అక్కడ తీసుకునేటప్పుడు కూడా తప్పనిసరిగా రసీదును 2 నిమిషాలు మనం ఆ రసీదుకి కేటాయించి ఆ రసీదును కూడా తీసుకుంటే మంచిది. రైతులందరూ కూడా అడవుడిగా పత్తి విత్తనాలు తీసుకెళ్ళకోకుండా షాపుల్లోనైనా సరే ఈ యొక్క రసీదును తప్పనిసరిగా అతని పేరు మీదుగా తీసుకోవాల్సింది కూడా రైతులకు నేను తెలియజేస్తున్నాను. సార్, మరి విత్తనాన్ని కొనేటప్పుడు చాలా వరకు కూడా విత్తన శుద్ధి చేసే వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. విత్తన శుద్ధి చేసుకోకుండా రైతాంగం అంతా కూడా వేస్తున్నారు. దీంతో ఇప్పుడు మనం గమనిస్తే కందిలో ఒట్టి తెగులు వస్తుంది, ఉన్న పలంగా ఎండిపోవడం జరుగుతుంది. దీన్ని ట్రైకోడెర్మా విరిడి కల్చర్తో విత్తన శుద్ధి చేసుకోవాలి అంటున్నారు. విత్తన శుద్ధి వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయంటారు? విత్తన శుద్ధి అనేది కంపెనీలు వాళ్ళు బీటీ పత్తిలో అయితే చేస్తూ ఉంటున్నారు. అది కూడా దాని యొక్క సామర్థ్యం కూడా కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది.
మరలా మనం కూడా ఆ విత్తన శుద్ధి కూడా చేసుకుంటే మంచిది. మనకు ఉండేటువంటి యొక్క తెగుళ్ళు బారి నుంచి కానీ రక్షణ పొందాలంటే ట్రైకోడెర్మా విరిడి అనేటువంటి మందు ఉంది. ఆ మందుని మనం పేడలో కలిపైనా వేసుకోవచ్చు పొలంలో, లేదా మన బీటీకి పత్తికి 1 కేజీ విత్తనానికి 6 నుంచి 10 గ్రాముల వరకు కూడా ఈ యొక్క బీటీ విత్తనానికి ఈ యొక్క ట్రైకోడెర్మా అనేటువంటి ఒక మందుని కలుపుకొని విత్తుకున్నట్లయితే ఈ యొక్క వర్షాలు ఎక్కువైనా నీళ్ళు ఎక్కువగా నిలబడినా ఈ యొక్క పత్తికి మొదటి దశలోనే తెగులు రాకోకుండా 30 రోజుల వరకు మనము ఈ యొక్క పత్తిని కాపాడుకోవచ్చు. అందువలన దయచేసి రైతులు కూడా గమనించాల్సింది ఏంటంటే, ఆల్రెడీ విత్తన శుద్ధి చేసి ఉంది కదా, విత్తన శుద్ధి చేసే యొక్క ప్యాకింగ్ చేశారు కదా అనేటువంటి దాని మీద నమ్ముకోకుండా మరలా మనం కూడా విత్తుకునే ముందు ఈ యొక్క ట్రైకోడెర్మా విరిడి యొక్క మందుతో కానీ విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే 6 గ్రాములు 1 కేజీ విత్తనాలు కానీ పట్టించినట్లయితే అది కూడా ముందు రోజు పట్టించాలి. విత్తనము పట్టించిన తర్వాత కనీసము 2-3 గంటలైనా మనం ఉండాలి. అట్లా కాకుండా విత్తనం ఇప్పుడే పట్టించేసి వెంటనే వేస్తున్నాము అని కరెక్ట్ కాదు. ముందు రోజు సాయంత్రం కానీ విత్తనం కానీ పట్టించుకున్నట్లయితే ఉదయాన్నే మనము ఈ యొక్క విత్తనాన్ని విత్తుకోవచ్చు. ఈ విధంగా ట్రైకోడెర్మా విత్తనంతో శుద్ధి చేసుకున్నట్లయితే ఈ యొక్క తెగులు బారి నుంచి కూడా మొదట 15 నుంచి 30 రోజుల వరకు కూడా మనం పత్తిలో తెగులు బారి నుంచి కూడా కాపాడుకోగలము. సార్ ఏవో గారు, మరి మనం గమనిస్తే రైతాంగం అంతా కూడా పంట వేసిన దగ్గర నుంచి కూడా పంటలో ఎక్కువ దిగుబడులు తీసుకోవాలి, మంచి దిగుబడి తీసుకోవాలని ఆతృతతోటి రసాయనిక మందులు విపరీతంగా వాడుతున్నారు. ఈ ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేసుకోవాలంటారు? కొంతమంది భూసార పరీక్షలు చేయించుకున్నా కూడా పరీక్షా ఫలితాల ఆధారంగా కాకుండా సిఫారసుని మించి వేస్తున్నారు. ఇలాంటి రైతులకు ఎలాంటి సలహాలు ఇస్తారు? ప్రస్తుతం సేంద్రియ వ్యవసాయము చేయాలని ప్రభుత్వము పదే చెప్తున్న నేపథ్యంలో ఈ రసాయనిక ఎరువులు విపరీతంగా వాడుతున్న రైతాంగానికి వ్యవసాయ శాఖ ద్వారా మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? ఈ పత్తి అనేది ఎక్కడ ఎక్కువగా వేస్తారంటే ఈ యొక్క నల్లరేగడి నేలలో ఎక్కువగా వేస్తూ ఉంటారు. నల్లరేగడి నేలలో ఎక్కువగా వేస్తూ ఉన్నప్పుడు అంతకుముందు నల్లరేగడి నేలలో కూడా ఏదో ఒక పైరు మిరప ఏదో వేసి ఉండొచ్చు, అంతకుముందు పత్తి వేసి ఉండొచ్చు. ఈ రకాలటువంటి యొక్క పైర్లకి రైతులు సహజంగా ఎక్కువ మోతాదుల్లో ఎరువులు వాడే ఉంటారు అంతకుముందు కూడా. అలాంటి సమయంలో నేను రైతులు చెప్పేది ఏంటంటే, ఒకటే, ఎరువుల సామర్థ్యము బాగా పెరగాలంటే అంతకుముందు వేసినటువంటి ఎరువులను కూడా మనం వినియోగంలోకి తీసుకురావాలి. అంటే జీవన మందులు ఉంది ఒకటి, అదేంటంటే పిఎస్బి అంటాము, పాస్పోబ్యాక్టీరియం అంటాము. ఈ పిఎస్బి కూడా మనం డిపార్ట్మెంట్ వాళ్ళు మేము మా యొక్క వ్యవసాయ శాఖ తరపున కూడా సబ్సిడీ రూపంలో కూడా ఇస్తూ ఉన్నాము. ఈ రైతాంగానికి ఎరువుల మీద ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నారు ఈ మిరపలో కానీ పత్తిలో కానీ. సహజంగా పత్తి వేసేది కూడా అంతకుముందు ఉన్నటువంటి మిరప పొలం కూడా అయ్యుండొచ్చు. ఎక్కువగా ఆ యొక్క పొలాల్లోనే ఎక్కువగా పత్తి వేస్తున్నారు, పంట మార్పిడి చేసి. సహజంగా మేము ఇప్పుడు పంట మార్పిడి చేయమంటున్నాము. అంతమంది మిరప వేస్తే బాబు ఇప్పుడు కనీసము ఏదో ఒక పైరు వేయమందంటే మిరపకి ప్రత్యామ్నాయమైన పైరు ఏంటంటే ఈ విధంగా మిరపలో ఎక్కువ ఎరువులు వాడుంటారు. అలాంటి వారు ఎరువులు వాడినప్పుడు పత్తికి అలా అంత ఎరువులు కూడా వాడనవసరం లేదు. ఎందువల్ల అంటే దుక్కిలో వేసేటువంటి ఎరువులు ఏమిటంటే ఈ యొక్క కాంప్లెక్స్ ఎరువులు ఎప్పుడు దుక్కిలోనే వేయాలా. 28 కానీ 10 26 కానీ 20-20-0-13 కానీ ఇలాంటి ఎరువులు ఆల్రెడీ మిరపకి వేసి ఉంటారు. అలాంటి సమయంలో ఇలాంటి యొక్క కాంప్లెక్స్ ఎరువులు వేయకుండానే ఈ యొక్క పిఎస్బి అనేటువంటి ఒక మందుని మనం ఈ యొక్క పశువుల ఎరువులో కలిపి ముందుగా దుక్కులు వేయటం వలన ఏమవుతుందంటే అంతకుముందు ఎరువులు వాడటం వలన భూమి అంతా కింద గడ్డగట్టుకుపోయి ఉంటుంది ఆ ఎరువు. ఆ గడ్డగట్టుకుపోయినటువంటి యొక్క ఎరువును కూడా ఈ యొక్క పిఎస్బి అనేది వినియోగంలోకి తీసుకువస్తుంది. అందువలన నేను రైతులకు చెప్పేది ఏంటంటే ఈ యొక్క పిఎస్బిని ఒక పాస్పరస్ ఎరువు ఈ యొక్క నల్లరేగడి నెలలో ఎక్కువగా పాస్పరస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ పత్తి వేసే వాళ్ళు కూడా ఈ పాస్పరస్ ఎరువులు కూడా ఇలాంటి సమయంలో మనము ఎరువులను తగ్గించుకోవచ్చు. రైతు కూడా ఉపయోగమే కొంచెము ఈ యొక్క పిఎస్బి ఎరువును కానీ వాడినట్లయితే. తర్వాత ఈ యొక్క నత్రజని ఎరువులు కూడా అతనికి ఎక్కువగా వినియోగిస్తూ ఉన్నారు నత్రజని ఎరువుల్ని. ఈ నత్రజని ఎరువులను కూడా మనము ఒకేసారి మొదటి దుక్కులో అయితే ఒక డిఏపి సరిపోతుంది. అందులో కొద్ది పాస్పరస్ ఉంటుంది, తర్వాత నత్రజని ఉంటుంది. దానితో పాటు మనము అంతకుముందు ఈ యొక్క పశువుల ఎరువులో కానీ పిఎస్బి వాడినట్లయితే 30 రోజుల వరకు కూడా ఏ ఎరువు వాడనవసరం లేదు. ఈ యొక్క రసాయనిక మందులు కూడా వాడుకోకుండానే ఈ పశువుల ఎరువుతోనూ పిఎస్బితోనూ మంచి దిగుబడులు కూడా మనము సాధించవచ్చు. తర్వాత 30 రోజుల తర్వాత అతను కానీ ఆ యొక్క పొలాన్ని బట్టి పొలాన్ని చూసి ఇది నల్లరేగడి నెలలు అయితే తర్వాత మళ్ళా కొద్దిగా ఈ యొక్క నత్రజనితో కూడుకున్నటువంటి ఎరువులను
కొద్దిగా ఎదురుగా అంతర్సేద్యం చేస్తాడు. ఎద్దులతో కూడా అంతర్సేద్యం చేసేటప్పుడు దాంతో కూడా మనము ఈ యొక్క నత్రజని ఎరువులు వరకే కొద్దిగా మోతాదులో మాత్రమే వెళ్ళాలి. అంటే ఎకరాకి ఒక 1/2 బస్తా కంటే ఎక్కువ వేయొద్దు. తర్వాత మళ్ళీ ఇంకొక 30 రోజులప్పుడు 90 రోజులప్పుడు ఈ విధంగా 2-3 దఫాల్లో మాత్రమే మనం ఎరువులు చేసుకుంటే సరిపోతుంది. కానీ దీని మీద ఎక్కువగా రైతులు ఏం చేస్తారంటే ఎరువులకి ఎక్కువ ఖర్చు పెట్టి మన యొక్క భూమిని ఇంకా గట్టిదనం చేయడం కంటే అంతకంటే వేరే నష్టం లేదు. అందువల్ల రైతులకు చెప్పేది ఏంటంటే ఈ యొక్క ఎరువులు తగ్గించాలంటే భూమిలో ఉన్నటువంటి అంతకుముందు ఉన్నటువంటి ఎరువులను మన వినియోగం తీసుకురావాలంటే మా యొక్క వ్యవసాయ శాఖ వాళ్ళు ఈ యొక్క పిఎస్బి అనేటువంటి ఒక మందుని రైతులకి సబ్సిడీ రూపంలో ఇస్తున్నాము. దయచేసి అది వాడాలని రైతులందరికీ నేను సూచనలు ఇస్తున్నాను. తర్వాత రైతులకి నేను ఒకటి చెప్పేది ఏంటంటే ఈ యొక్క ఎరువుల మీద ఖర్చు తగ్గించుకోవాలంటే మేము ప్రతి ఒక్క సంవత్సరం కూడా రైతులకి సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇస్తున్నాము. ఈ యొక్క భూ ఆరోగ్య కార్డులు భూమిని పరీక్ష చేసి వాటికి పత్రాల కార్డుల రూపంలో రైతులు కూడా అందజేస్తున్నాము. ఆ యొక్క ఫలితాలను బట్టి భూసార పరీక్ష ఫలితాలను బట్టి కూడా ఎరువుల్ని వాడుకోవాలని కూడా నేను రైతులకి తెలియజేస్తున్నాను. గణనీయమైన దిగుబడులు సాధించాలనే ఉద్దేశంతో విపరీతంగా ఎరువులు వేస్తున్నారు. ఈ ఎరువులు వేసినప్పుడు దాంట్లో కలుపు కూడా విపరీతంగా పడుతూ ఉంది. ఈ కలుపు నివారణకు చాలామంది రైతాంగం అంతా కూడా కలుపు మందులు వాడుతున్నారు. కొంతమంది రైతులు అంతరసేద్యాల ద్వారా కూడా ఈ కలుపు నివారణ చేస్తున్నారు. కలుపు యాజమాన్య పద్ధతులు ఏ విధంగా పాటిస్తే అటు ప్రధాన పంటకు దెబ్బతినకుండా మంచి దిగుబడులు తీసుకునేదానికి అవకాశం ఉందంటారు? సహజంగా కలుపు నివారణ కోసము కలుపులు అంతర్సేద్యం చేస్తూ ఉంటారు రైతులు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా అంతర్సేద్యము చేయడానికైనా సరే సమయం లేదు. వర్షం పడుతూ ఉంది, కూలీలు రావట్లేదు. సో ఈ కలుపు విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. ఒకవేళ వర్షం 2-3 రోజులు లేకపోయినా ఆ 2-3 రోజులు అందరూ బిజీ అయిపోయినారు, వర్కర్స్ దొరకట్లేదు. ఇలాంటి సమయంలో ఈ యొక్క కలుపు నివారణ కోసము మాత్రమే కలుపు మందులు వాడితే మంచి ఫలితాలు ఉన్నాయి. మనకి కలుపు మందులు ఏమిటంటే ఆకుజాతికి ఎక్కువగా ఉంటుంది పత్తిలో. గడ్డి జాతి కంటే ఆకుజాతి ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క ఆకుజాతి కలుపు నివారణకి హిట్వీడ్ అనేటువంటి ఒక మందు ఉంది. ఆ హిట్వీడ్ మందుని ఎకరాకి ఒక 200 మిల్లీలీటర్లు కానీ వాటినైతే ఆకుజాతి గడ్డి అంతా పోతూ ఉంటుంది. ఈ యొక్క ఆకుజాతి గడ్డి కానీ లేకపోతే మళ్ళా ఆకుజాతి కలుపు కానీ గడ్డి జాతి కలుపు ఉన్నట్లయితే దానికి టర్గా సూపర్ అనేటువంటి ఒక మందు కూడా ఉంది. ఈ 2 ఉన్నట్లయితే టర్గా సూపర్ ఒక ఎకరాకి 400 మిల్లీలీటర్లు, హిట్వీడు ఎకరాకి 200 మిల్లీలీటర్లు, ఈ 2 కలిపైనా వాడుకోవచ్చు. ఈ యొక్క 2 జాతి మొక్కలు అంటే ఆకుజాతి కలుపు మొక్కలు మరియు గడ్డి జాతి కలుపు మొక్కలు 2 కూడా మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో మనకి ఎక్కడైతే అంతర్సేద్యము చేయడానికి సమయం లేదో ఆ సమయం లేనప్పుడు రైతులు కూడా ఈ 2 కలుపు మందులు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. ఈ వాడినట్టయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. తదనుగుణంగా ఇప్పుడు ఈ యొక్క వర్షము ఈ యొక్క ఎరువులు ఎక్కువగా పెట్టడం వల్ల కూడా కలుపు అనేది ఎక్కువ పడుతుంది. దానికి తోడు రోజు వర్షం చిరుకులు పడుతూ ఉన్నాయి. దానికి తోడు ఇంక కలుపు విపరీతంగా అయిపోతుంది. కాబట్టి ఇలాంటి సమయంలో ఈ 2 కలుపు మందులు వాడుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. ఇంకొక రైతులకు నా యొక్క సలహా సూచనలు ఏంటంటే ఈ యొక్క 2 కలుపు మందులు వాడేటప్పుడు కింద భూమిలో తగినంత తేమ అనేది ఉండాలా. తగిన తేమ ఉన్నప్పుడు మాత్రమే కలుపు మందులు పనిచేస్తాయి, లేకపోతే పనిచేయదు. ఇంకొక సలహా ఏంటంటే రైతులకి కలుపు మందులు వాడేటప్పుడు ఈ యొక్క ఆకుజాతి కానీ గడ్డి జాతి కలుపు మొక్కలు కానీ ఏవైనా సరే 2-3 ఆకుల దశ లోపలనే కలుపు మందును వాడాలా. ఈ 2 ఆకుల దశ కానీ 3 ఆకుల దశ కానీ దాటిన తర్వాత కలుపు మందులు వాడినా సరే ఎలాంటి ఫలితం అనేది ఉండదు. ఇది కలుపు మందులు అనేది నేను రైతులకి ఎలాంటి సమయంలో కొట్టాలంటే సమయం లేనప్పుడు మాత్రమే కలుపు మందు కొట్టాలా. లేదు మనకి సమయం ఉన్నప్పుడు మనకి ఉన్నట్టయితే మనకి ఈ యొక్క ఎద్దుల చేత అంతర్సేద్యం అనేది చాలా మంచి చేస్తే చాలా మంచి ఫలితం అనేది వస్తుంది. కలుపులు కానీ మనం సకాలంగా లేకపోతే పత్తిలో చాలా సమస్యలు వస్తాయి. తెగులు ప్రభావము, చీడపీడల ప్రభావం అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఇటీవల కలుపుల్లో ఈ యొక్క ఎర్ర తెగులు కూడా ఎక్కువగా విపరీతంగా వస్తుంది. తర్వాత ఎర్ర తెగులు తర్వాత తలమాడు తెగులు కూడా ఎక్కువగా వస్తుంది. ఈ తలమాడు తెగులు అనేది ప్రధానంగా ఇది వైరస్ వల్ల వస్తుంది. ఈ కలుపులు కానీ మనం నివారించుకోలేదనుకోండి ఈ యొక్క తలమాడు తెగులు లేకపోతే మామూలుగా చీడపీడలు కావచ్చు, పురుగులు కావచ్చు, పెస్టులు కావచ్చు, తర్వాత ఈ యొక్క తెగుళ్ళు కావచ్చు, ఇవి కూడా విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి
సరైన టైంలో మనకి విత్తినటువంటి యొక్క 30 రోజుల లోపు మన యొక్క పొలంలో కలుపు లేకోకుండా చాలా జాగ్రత్తగా వగించినట్లయితే ఈ యొక్క మంచిగా ఈ పత్తిలో మంచి దిగుబడులు అనేవి వస్తాయి. సార్ మీరయ్య గారు, మరి మనం గమనించినట్లయితే ఈ మధ్యకాలంలో ఎక్కువ దిగుబడులు తీసుకోవాలి అనే ఉద్దేశంతో కొంతమంది సాంద్రియ పద్ధతిలో మొక్కలు వేస్తుంటారు. కొంతమంది సాలుకు అడుగున్నర మొక్కకు మధ్య ఒక జానడు అట్లా స్థలం ఉండేట్టుగా చేసుకొని వేస్తున్నారు. కొంతమంది ఇరవాల అచ్చుకు కూడా మొక్కను వేస్తున్నారు. ఎట్లా వేస్తే అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉందంటారు ఈ తెగులు తట్టుకొని? ఇది ఇరవాల సేద్యము అనేది ఎక్కువగా నల్లరేగడి నేలలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ యొక్క సాంద్రీయ పద్ధతి ద్వారా మొక్కలు ఎక్కువగా పెట్టి ఎక్కువగా దిగుబడి రావాలనే దానికి ఎర్రనేక నేలలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అంటే ఇరవాల సేద్యం చేసేటప్పుడు మనకి గ్యాప్ ఎక్కువగా ఉంటుంది. సహజంగా మన ఇక్కడ జానికి కూడా గ్యాప్ లేదు. కొన్ని పొలంలో ఒక బెత్తె అధిక సాంద్రత ఇంకా ఎక్కువగా ఓవర్ పాపులేషన్ ఎక్కువైపోయింది. ఎక్కువగా అధిక సాంద్రత సాధిస్తున్నారు. దానివల్ల చాలా సమస్యలు ఉన్నాయి. మేము సాంద్రీయ పద్ధతికి వెళ్ళమన్నాము కానీ అధిక సాంద్రీయ పద్ధతికి మేము వెళ్ళమని చెప్పలేదు. అందువల్ల రైతులు ఇక్కడ అందరూ ఎక్కువగా అధిక సాంద్రీయ పద్ధతికి మాత్రమే ఈ యొక్క పత్తిని ఈ యొక్క మన ఏరియాలో సాగు చేస్తూ ఉన్నారు. ఆ యొక్క మొక్కకు అనేది కనీసము ఒక అడుగు దూరమని ఉంటే మంచిది, అడుగున్నర ఉన్న మంచిది. ఇంకా అంటే ఈ యొక్క నేలని బట్టి స్వభావం బట్టి ఉంటుంది అన్నమాట. ఇరవాల సేద్యంకి ఎక్కువ వెళ్ళేది మాత్రం నల్లరేగడి నేలలో వెళ్తారు. ఎందుకంటే కొమ్మ ఎక్కువగా సాగుతుంది కాబట్టి దానికి ఎక్కువగా స్పేస్ కావాలి కాబట్టి స్థలం ఎక్కువ కావాలి కాబట్టి ఇరవాల సేద్యానికి వెళ్తుంది నల్లరేగడి నేలలో. మన ఇక్కడ ఉండే ఈ యొక్క మార్కాపురం, కంబం, ఈ యొక్క అర్ధవీడు ఈ యొక్క ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఈ యొక్క ఎర్ర భూముల్లో ఎక్కువగా పత్తిని సాగు చేస్తున్నారు. ఈ యొక్క ఎర్ర భూముల్లో ఈ యొక్క సాంద్రీయ పద్ధతి ద్వారా మేము వెళ్ళమని చెప్తున్నాము. కానీ అధిక సాంద్రీయ పద్ధతి ద్వారా రైతులు కూడా వెళుతూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే తెగులు ఉధృతి కూడా ఇంకెక్కువయ్యే ప్రమాదం ఉంది. ఈ యొక్క చీడపీడలు కూడా ఎక్కువయ్యేటువంటి ప్రమాదం ఉంది. దీనివల్ల నష్టం ఏముందంటే మొక్కల మధ్య కూడా యొక్క పోటీతత్వం ఎక్కువ ఏర్పడుతుంది పోషకాల కోసము. అందువలన తర్వాత సూర్యరశ్మి కోసం కూడా పోటీతత్వం ఎక్కువ ఏర్పడుతుంది. తర్వాత దీనివల్ల ఏమవుతుందంటే మొక్కల మధ్య ఈ యొక్క పోటీతత్వం అనేది ఎక్కువ ఏర్పడి దిగుబడులు తగ్గిపోయేటువంటి యొక్క ప్రమాదం ఉంది. అందువలన సాంద్రీయ పద్ధతికి వెళ్ళమని చెప్పినాం కానీ అధిక సాంద్రీయ పద్ధతి మాత్రము రైతులకి వెళ్ళొద్దని నేను మనం చేసుకుంటున్నాను. దయచేసి ఈ యొక్క సాలికి మధ్యన మొక్కకు మధ్యన సరైనటువంటి గ్యాప్ ఇవ్వండి. కనీసం ఒక అడుగున్నరైనా మొక్కకు మధ్యన ఉన్నటువంటి గ్యాప్ని పెట్టినట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. అదే ఎర్ర భూముల్లో వేసే వాళ్ళు అయితే కనీసము ఒక 2 అడుగులు అయినా కనీసము పెట్టాలని తెలియజేస్తున్నాను నేను. ఇంకా 3 అడుగులు పెడితే 3 అడుగులు అనేది ఈ యొక్క నల్లరేగడి నేలలో 3 అడుగులు, తర్వాత మొక్క మధ్యన ఒక 2 అడుగులు అనేది పెడితే మంచి దిగుబడులు అనేవి వస్తాయి అని ఈ విధంగా రైతులకి ఈ యొక్క పద్ధతిని అధిక సాంద్రీయ పద్ధతిని కూడా ఈ వేసే రైతులు కూడా కాకుండా ఓన్లీ సాంద్రీయ పద్ధతి ద్వారానే మొక్కల యొక్క సంఖ్యని తగ్గించుకోమని కూడా ఇంకా నేను తెలియజేస్తున్నాను. అట్లా చేసినట్లా ఈ యొక్క చెడుపెడ లేకోకుండా, తెగులు లేకోకుండా, పోషకాల లోపం లేకోకుండా మంచిగా దిగుబడులు వస్తాయని రైతులకు తెలియజేస్తున్నాను. సరే యువ గారు, ముఖ్యంగా మనము గమనించినట్లయితే ప్రతి బాగా గోడకు వచ్చి పుష్పించే దశలో చాలామంది రైతులు గాఢత కలిగిన మందులు కొడుతూ ఉంటారు చీడపీడలు రాకుండా ఉండాలని. ఎలాంటి మందులు పిచికారి చేయాలి, ఎలాంటి సమయంలో పిచికారి చేయాలి, ఎట్లా చేస్తే ఈ రసాయనిక మందుల వాడకములో మరి పెట్టుబడిని తగ్గించుకునేదానికి అవకాశం ఉందంటారు? ఇది సమగ్ర పోషకాల యాజమాన్యము ఎప్పుడైతే పాటిస్తామో ఆటోమేటిక్గా నువ్వు సమగ్ర సస్యరక్షణ చర్యలు ఆటోమేటిక్గానే వస్తుంది. ఇప్పుడు సమగ్ర పోషకాల్లో ఇంతకుముందు మనం చెప్పుకున్నప్పుడు ట్రైకోడర్మా విరిడి, తర్వాత పశువుల ఎరువు ఈ 2 కలుపుకొని బాగా వాడుకున్నప్పుడు మొక్కల మధ్యన సాంద్రత మంచిగా పెట్టినప్పుడు తర్వాత మనం వేప కషాయాలు మనం చేసుకోవాలి. వేప కషాయాలు చేసుకొని మొదటి దశ నుంచే మొక్క చిన్నప్పటి నుంచే మొదటి దశ నుంచే అంటే పురుగు రాకముందునే గుడ్డు దశ అంటాం మనము. ఆ గుడ్డు దశ ఉన్నప్పుడు మాత్రం వేప కషాయం ఎక్కువగా వాడుకుంటూ ఉండాలా. వాడుకున్నప్పుడు తర్వాత మన యొక్క పొలంలో ఈ యొక్క ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ అంటాం, పసుపు జిగురొట్టలు, ఈ పసుపు జిగురొట్టలు పెట్టడం వలన కూడా, తర్వాత వేప కషాయం వాడటం వలన కూడా, తర్వాత ఈ జీవనియంత్రణ మందులు ఉన్నాయి మనకి. ఈ జీవనియంత్రణ మందులను ఇవన్నీ తర్వాత ఈ యొక్క బీటీ సొల్యూషన్, డైఫెల్, ఈ యొక్క బీటీ సొల్యూషను, ఇవన్నీ మనం ఈ యొక్క పసుపు జిగురొట్టలు. ఇప్పుడు కొత్తగా మనకి ఈ యొక్క పింక్ బోల్వామ్ నుంచి ఈ గులాబీ రంగు పురుగు నుంచి నివారణ పొందడానికి కూడా ఈ గులాబీ రంగు పురుగుకి సంబంధించినటువంటి యొక్క
ఫెరమోన్ ట్రాప్స్ ఉన్నాయి, ఫెరమోన్ బుట్టలు. ఈ యొక్క ఫెరమోన్ బుట్టలు ఇవన్నీ కానీ మనము వాడుకున్నట్లయితే అంటే పైరు మొదటి దశ నుంచే మనం జాగ్రత్తగా ఒక ఏ రోజుకి ఏ రోజు ఏం జరుగుతుంది అనేది మొత్తం ఒక ప్లాన్ చేసుకొని ఈ యొక్క ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కానీ మనం కానీ చాలా జాగ్రత్త తీసుకున్నట్లయితే మనము ఎలాంటి మందులు పిచ్చిగారు చేయకోకుండానే ఈ యొక్క పత్తిలో ఇక సమగ్ర ఎరువుల పోషకాల యాజమాన్యంతో పాటు ఈ యొక్క సమగ్ర సస్యరక్షణ చర్యలు కానీ చేపట్టినట్టయితే మంచి దిగుబడులు అనేవి వస్తాయి. ఎలాంటి మెలకువలు పాటిస్తే ప్రత్తిలో మంచి దిగుబడులు సాధించవచ్చు, సస్యరక్షణ ఏ విధంగా చేసుకోవాలి, దుక్కులు ఏ విధంగా చేసుకోవాలి, రైతాంగానికి చక్కటి సలహాలను ఇచ్చారు సార్. నమస్కారం సార్. నమస్తేనండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.